చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై చంద్రమా నీలోన చేరి. నమస్కారం ఇల్లియం. నాన్న పేరు మిషన్ కుట్టి, దీని పేరు కేరళ కుట్టి. ఇంద మోగదియం యావడియో నేను మోగదని ఎందుకు చెప్పియో? ఇలా స్లాంగ్ నాశనం చేస్తామనే చెప్పినియం, నాశనం చేస్తామనే చెప్పినియం. మేడం ఎందుకు మీ దగ్గర దాటం? మీ కేరళ వాళ్ళం కాదు మేడం, తెలుగు వాళ్ళమే. ఒకటి దగ్గర అప్పు చేసాం మేడం, ఆడికి అప్పు కట్టలేక ఇదిగో ఇలా గెటప్లు వేసుకొని తిరుగుతున్నాం. ఏం చేయాలి అర్థం కాదు. ఇదిగో దీని మేకప్లకి అయింది నా అప్పు అంతా. పలాపలాబా నమస్కారం, మాది చైనా. ఏమండి, ఒక మీసం ఏంటి ఎంత ఉంది, ఒక మీసం ఏంటి ఎంత ఉంది? ఇటు పక్కది హెయిర్ ఫాల్ అయింది, హెయిర్ ఫాల్ అయింది. నమస్కారం మేడం. మా గెటప్లు చేసి నిజంగా చైనా వాళ్ళు జబర్దస్త్ మీదకి వచ్చారని షాక్ అయ్యారు కదా, కానీ అలా కాదు మేడం. నేనే బాబుని. బాబువా? అవునా? నేను ఒకరికి అప్పించాను సార్, వాడిని ఎత్తుకుంటూ గెటప్లేసి తిరుగుతున్నావు. వాడు కూడా గెటప్లేసి తప్పించుకుంటుండు. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. వాడు ఈ మధ్య ఉన్నాడంటే ఎక్కడో అర్థం కావట్లా. పద నువ్వు లోపలికి వెళ్ళి, నేను ధ్యానం చేసుకోవాలి. ఏమే ఆ పక్కింట్లో ఎవరు వచ్చారంట, వాళ్ళని కూడా మంచిగా లైన్ చేసావు అనుకో, వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకుని అక్కడికొకటి వెళ్ళిపోవచ్చు. వాళ్ళని కూడా ముంచేయచ్చు. నీకు ముంచడం బాగా అలవాటు. వెళ్ళు. ఏమండి, ఎవరన్నా ఉన్నారా? సారీ సారీ, కానీ మీరు మీ పని అయిపోయే పిల్ల ఉండే అత్త, మీ పని అయిపోయే పిల్ల ఉండే అత్త. ఎవరు? మీకు ఖాళీగానే ఉన్నాం. నమస్కారం ఇల్లియం. నాన్న కేరళ ఫ్యామిలీ. మీదియో? మాది చైనా ఫ్యామిలీ. పేరు? నాన్న పేరు మిషన్ కుట్టియం. మీ పేరు ఇల్లియం. నా పేరా? నాది భార్యని పరిచయం చేస్తాం. భార్య భార్య. మాది భార్యని పిలుస్తాము. పిలవండి. చుమ్ 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 చిరుకురి శుష్యూ. ఏం పేరు? శ్రీలీల. ఏంది మా భార్య? యువర్ భార్య బ్యూటిఫుల్. ఎంజాయ్. నో ఎంజాయ్. ఇంద్రకింద్ర విందిత్తం ఒక్కసారి ఇవ్వట్లేదు. మీది హస్బెండ్ బ్యూటిఫుల్. ఎంజాయ్. ఏ దగ్గర లేదమ్మో. ధన్యవాదం. ధన్యవాదం. ఎవడియో? ఇల్లియం. ఇంద సంస్కార ఇల్లియం. థ్యాంక్స్. ఏమండి, మీకు వాళ్ళు చూస్తే ఏమనిపించట్లేదా? మన దగ్గర అప్పు తీసుకుని వెళ్ళిపోయినాడు ఆడే అనిపిస్తుంది నాకు. సరే ఒక్క నిమిషం ఆగు, నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తా. ఓకే యు గో. ఇమానుయేల్ గారు. ఎంత పరీక్ష పార్యం. ఇమానుయేల్ ఎవరియో? ఇమానుయేల్ అని ఒకతను ఉన్నాడండి. మీకు ఇమానుయేల్ తెలుసా? లేదు. ఇమానుయేల్ గేట్ ఆర్టిస్ట్. నో బాబు బెస్ట్ ఆర్టిస్ట్. 2 అబద్ధాలకి కుర్చీ తీసుకొని ఆ కుర్చీని మార్చబెట్టి ఇమానుయేల్ నాకు తెలియదు. కావాలంటే మా ఆవిడని అడిగండి. ఏమండి? మీకు ఇమానుయేల్ తెలిసి? ఆడేవాడు నాకేంటో తెలుస్తుంది. ప్రతి ఏదో నాకేం తెలియాల్సిన అవసరం ఉంది అసలు? చూసారు, ఇది మామూలుగానే నేను తెలియదని చెప్పుకుంటుంది. ఇక తెలియదని చెప్పమంటే ఇంకెంతలా చెప్పిద్ది. రాజమండ్రి స్లాంగ్ కేరళలో కలిపింది. కేరళలో కలిపింది. ఓకే ఇమానుయేల్ నహి నహి భయ్యా. థ్యాంక్స్. ఓకే వెళ్ళండి సార్. నాకెందుకో నా దగ్గర అప్పు తీసుకున్నాడు వాడే అనిపిస్తుంది సార్. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా సార్. పిలిస్తే వాళ్ళ కేరళ మాట్లాడతారు. మనం పిలవకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఏమండి? టవలయం టవల్ అయిపోయింది అనుకో, మళ్ళా తెలిసిపోద్ది, బయటకు వస్తాను. నేనే టవల్ ఇద్దాం. టవలయం అంత పారి ఘోరం జరిగిపోయింది. నేను చూసింది ఆయన మొహమే. అదే మొఖం కాదు. ఆ టైంలో నేను మొఖానికి సబ్బు పెట్టుకున్నాను. నువ్వు నిజం చెప్పి ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంటికి ఎందుకు వస్తుంది? చెప్తాను సార్. నా దగ్గర ఒక అప్పు తీసుకున్నాడు. ఆ డౌట్ తో మీ ఇంట్లోకి వచ్చాడేమో వచ్చాను అంతే. మాది అలాంటి ఫ్యామిలీ కాదు. మంచి ఫ్యామిలీ. మర్యాదకి వెళ్ళిపోండి. ఏమండి, నాకు తెలిసి మన మీద అనుమానం వచ్చినట్టుందండి వాడికి. అనుమానం వచ్చినా ఏం కాదు. ఈసారి మంచి ప్లాన్ వేసా చూడు. మీరు మాత్రం ఆ భాషను బయట పెట్టకుండా జాగ్రత్త పడండి. కూరగాయలు, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, తోటకూర. ఏం కావాలమ్మా చెప్పండి. వంకాయలు ఎంత కేజీ? 100 రూపాయలు. ఎక్కడ 100
అన్నా మా ఊర్లో 10. ఏంటక్క మా ఇంట్లో 5. అవునా మరి 100 అంటే ఏంటి? ఇదిగో ఎన్ని కేజీలు టమాటాలు ఉన్నాయి నీ దగ్గర? 2 కిలోలు ఉన్నాయమ్మా, 50 రూపాయలు తీసేస్తున్నాను. నాకు ఇచ్చే బాబు. నాకు నేను ఫస్ట్ అడిగాను. అయ్యయ్యో ఏమైంది? ఏమండి నన్ను కరిసిందండి. రాదా బయటికి. మీ ఆవిడ మా ఆవిడ కలిసిందంటయా? పిచ్చి పిచ్చుకుందా? తెలుగులో మాట్లాడిన విన్నానండి. తుమారా తెలుగు? తెలుగు రాయిలియం. మీ ఆవిడ మా ఆవిడ కలిసింది. ఏదో మాట్లాడి చెప్పండి. मस्त शेड्स ఉన్నాయరా నీలా కమలా సార్. ఇంకొకసారి మా ఆవిడ జోలికి వచ్చాడు పళ్ళు రాలుతాయో. నీకే పళ్ళు రాలుతాయి, నీ మొహానికి పళ్ళు రాలుతాయి. ముందు మా ఆవిడ బేరవాడింది. మా ఆవిడే బేరవాడింది. ఎయ్యిరా 2. ఏమండి మర్యాదగా ఉండండి, అర్థమవుతుందా? ఇదిగో నువ్వు మగాడు అయితే అని 2 పీకు. ఏంట్రా మా ఆవిడని కొట్టింది మీ ఆవిడ? నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు ఏమే ఈడనే ముందు నుంచి అదే కదా చెప్తున్నా బొగడా. నువ్వు నమ్మలా? నా దగ్గర అప్పు తీసుకుని తప్పించుకుంటావు. రాలా పోలీస్ స్టేషన్. వాడు కాదురా పోవాల్సింది నువ్వు. కూరగాయలు అమ్మేవాడు నా షర్ట్ పట్టుకున్నావు. ఎవరా కూరగాయలు అమ్మేవాడు? నా దగ్గర అప్పు తీసుకొని ఇట్లా మారు వేషాలు తిరుగుతావా? నీ కోసం నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా కదా. నా అప్పు నాకు ఇవ్వు. అరే నీ దగ్గర అప్పు నేను తీసుకున్నానా? నా దగ్గర ఈడు తీసుకున్నా. ఈడికి ఇచ్చా డబ్బులు. రే నువ్వు వాడిని అడుక్కో, నేను నీకు ఇచ్చా. నా డబ్బులు నాకు ఇవ్వు. పదరా పోలీస్ స్టేషన్. పదా ఏమే పోలీస్ స్టేషన్ అంటే పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటే అంత, పోలీస్ స్టేషన్ లో ఉంటే అంత. పోలీస్ స్టేషన్ పో. ఏమండి ఏంది? ఫైనల్ గా మన ప్లాన్ వర్కౌట్ అయింది. మనం ఈ రోజు నుంచి ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వక్కర్లేదండి. ఏమండి నెక్స్ట్ ఎవడెళ్ళి? ఎవడెవడ కృష్ణ భగవాన్ గారు ఇల్లు. కృష్ణ భగవాన్ గారు నమస్తే అండి. రూమ్ నెంబర్ 7. అదేంటి? అది మేము అప్పడిగింది ఇల్లు, రూమ్ కాదు. ఏమో ఇవిడెవరు? ఒక్క నిమిషం ఇల్లు. హాయ్ కృష్ణ భగవాన్ గారు, మాకు అప్పు కావాలంటే ఏం చేయాలి? అదే ఏమండి మీరు హింట్ ఇవ్వకండి, ఊరకనే అర్థమైపోతాయి. ఏ రారా కృష్ణ భగవాన్ గారితో డేంజర్. ఏమండి నెక్స్ట్ ఎవడి? వెనకపోదు. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా. సో జడ్జెస్ కామెంట్స్ వారు కృష్ణ భగవాన్ గారు ఫస్ట్ మీ వారు బాగుంది. మాన్యుల్ బాబు కూడా యమ్మగోచిలాగా బాగా చేశాడు. కానీ మారువేషాలతో ఇలా చేసేవాళ్ళు ఉంటారంటావా? ఉంటారు సార్, తప్పించుకుని తిరుగుతారు సార్. ఒకసారి నేను చేశాను. ఏంటి మారు వేషం వేసుకొని రియల్ లైఫ్ లో తప్పించుకున్నారా? రూమ్ రెంట్ కి ఇంటి వానరు బయట కూర్చున్నాడు. సొట్టకాలతో నడుచుకుంటూ వెళ్ళిపోయి చొట్టకాలతో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయారంట. ఇది హౌ లాంగ్ అగో సార్? ఇది ఇంటర్మీడియట్ బీకామ్. ఇప్పుడు ఆ ఓనర్ చూసి ఖచ్చితంగా గుర్తుపెట్టి గుర్తుపెడతాడు. వీడే కదా ఇప్పుడు ఇలా నడుస్తున్నాడు, అప్పుడు కూడా ఇలాగా నడిచాడు. ఖుష్బు మేడం కామెంట్స్ వారు ఏమో కానీ చాలా బాగుంది. మీ పర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్ డెలివరీ అన్ని చాలా బాగుంది. వెరీ నైస్. అందరూ చాలా బాగా చేశారు.